వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చాగోస్ దీవుల సార్వభౌమత్వ బ్రిటన్ ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది అంటే మారిషస్. చాగోస్ దీవులపై సార్వభౌమత్వాన్ని మారిషస్కు అప్పగించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అది రాబోయే 99 సంవత్సరాల్లో డియోగో గార్సియా ద్వీపంలోని వ్యూహాత్మక సైనిక స్థావరాన్ని నియంత్రణలో ఉంచడం కోసం ఈ ఒప్పందాన్ని చేసింది. నెక్స్ట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 18 రాష్ట్రాల్లో 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించారు. అయితే ఈ పథకం పేరు ఏమిటంటే అమృత్ స్టేషన్ యోజన. ఈ ప్రాజెక్టుకు 1100 కోట్లకు పైగా ఖర్చుతో పూర్తి చేశారు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యం, కనెక్టివిటీ మరియు సాంస్కృతిక అనుభవాన్ని అందించడం. నెక్స్ట్ టాపిక్, 24వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే శ్రీలంకలో. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2025 థీమ్ ఏమిటంటే సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. నెక్స్ట్ టాపిక్, అటవీ శాఖ విడుదల చేసిన 16వ ఆసియా సింహాల జనాభా గణన. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. 16వ ఆసియా సింహాల జనాభా లెక్కలు 2025 యొక్క ముఖ్య ఫలితాలు చూసుకుంటే మొత్తం జనాభా గుజరాత్లో ఎంత ఉందంటే 891 ఉన్నట్టు ఆసియా సింహాలు నమోదయ్యాయి. 2025లో ఎంత ఉన్నాయంటే 674 సింహాల నుండి 32.2% పెరుగుదల, అంటే 15వ జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ తాబేలు దినోత్సవం 2025. దీనిని ఏ తేదీన నిర్వహించుకుంటామంటే మే 23న. దీనిని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2002లో. దీనిని అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, యుథాలియా మల్ఖానా అనే కొత్త సీతాకోక చిలుక జాతి. దీనిని కనుగొన్న రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ టాపిక్, మే 21, 2025న భారత నావికా దళంలోకి ప్రవేశించిన సాంప్రదాయక నౌక పేరు ఏమిటంటే INSV కౌండిన్య. నెక్స్ట్ టాపిక్, పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధకం నీటిపారుదల. ఇది ఏ నదిపై ఉందంటే గోదావరి నదిపై. పోలవరం ప్రాజెక్టును సమీక్షించడం కోసం ప్రధానమంత్రి త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. నెక్స్ట్ టాపిక్, సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ ఉపగ్రహం. ఇది నాసా మరియు CNS ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ ఉమ్మడి మిషన్ని ప్రారంభించాయి. SOWT అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. ఇది 2022లో ప్రారంభించబడింది. నెక్స్ట్ టాపిక్, వార్తల్లో కనిపించిన కాకాపో ఎగరలేని చిలుకం. ఇది ఏ రాష్ట్రంలో కనిపించిందంటే న్యూజిలాండ్లో. నెక్స్ట్ టాపిక్, స్పైస్డ్ పథకం. ఈ స్పైస్డ్ పథకాన్ని అమలు చేయబడిన మంత్రిత్వ శాఖ ఏది అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేసింది. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భారత ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటంటే వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్ టాపిక్, సింగ్ సాగర్ భవన్ మరియు ధృవ భవన్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర భూశాస్త్ర మంత్రి అయిన జితేంద్ర సింగ్. ఎక్కడ ప్రారంభించారంటే గోవాలో. ఇది ఏ ఇన్స్టిట్యూట్ కింద పనిచేస్తుందంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్, ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. ఈ ఈవెంట్లో విజేతగా నిలిచిన వారు ఎవరు అంటే కనక్ బుద్ధుడు. వీరు బంగారు పతక విజేతగా నిలిచారు. నెక్స్ట్ టాపిక్, సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 3 సంవత్సరాల న్యాయవాద వృత్తిని తప్పనిసరి చేసిన కోర్టు ఏది అంటే భారత సుప్రీంకోర్టు సివిల్ జడ్జ్ పోస్టుకు 3 సంవత్సరాల న్యాయవాద వృత్తిని తప్పనిసరి చేసింది. నెక్స్ట్ టాపిక్, E0FIR అనే టెక్ ఆధారిత చొరవ. దీనిని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే హోం మంత్రిత్వ శాఖ. ఈ E0FIR యొక్క లక్ష్యం ఏమిటంటే సైబర్ ఆర్థిక నేరాల నమోదు మరియు దర్యాప్తును వేగవంతం చేయడం. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.